కరీంనగర్లో మ్యూల్ అకౌంట్స్ పేరుతో భారీ స్కామ్ జరిగింది. చైనా కేంద్రంగా సైబర్ క్రైమ్ జరిగింది. దీని గురించి కరీంనగర్ సిపి గౌస్ ఆలం చెప్పారు. 138 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయి. ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేశామని, మరికొంతమంది కోసం విచారణ చేస్తున్నామని చెప్పారు కరీంనగర్ సిపి. 4 బ్యాంకులు మ్యూల్ అకౌంట్స్ తో ఈ దందాను కొనసాగించాయి. మ్యూల్ అకౌంట్స్ హోల్డర్స్ ను విచారిస్తున్నాం. అలాగే మ్యూల్ ఖాతాల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు కరీంనగర్ సిపి. దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. మ్యూల్ అకౌంట్స్ పేరుతో కరీంనగర్లో భారీ స్కామ్ జరిగింది. సుమారుగా 138 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయి. ఇదే అంశం నుంచి మాట్లాడడానికి కరీంనగర్ సిపి గౌస్ ఆలం గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడు. అంటే ఆలం గారు, మీరు ఏ విధంగా ఈ అక్రమ లావాదేవీలు గుర్తించారు? ఇప్పుడు యాజ్ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ క్రాక్ డౌన్ ఆన్ సైబర్ క్రైమ్ సిండికేట్ కరీంనగర్ పోలీస్ ద్వారా మనకి నోటీస్లో వచ్చిన మ్యూల్ అకౌంట్స్ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ఇంతకుముందు కూడా 2-3 వీక్స్ బ్యాక్ ఈ మొత్తం ఆపరేషన్ 1 మంత్ బ్యాక్ స్టార్ట్ అయింది. 2-3 వీక్స్ బ్యాక్ కూడా 12 మందికి మేము అరెస్ట్ చేశాము హూ హ్యావ్ మ్యూల్ అకౌంట్స్ ఇన్ ఆల్మోస్ట్ 3 బ్రాంచెస్ ఆఫ్ కరీంనగర్. ఇది కాకుండా నిన్న కూడా టోటల్ 13 మందికి అరెస్ట్ చేయడం జరిగింది. నిన్నది కేసులో ఇన్వాల్వ్ అయిన బ్యాంక్ ఈజ్ రత్నాకర్ బ్యాంక్, మన కిషాన్ నగర్లో బ్రాంచ్ ఉంది. దీంట్లో బ్యాంక్ మేనేజర్తో పాటు ఒక బ్యాంక్ ఆఫీసర్ కూడా ఇన్వాల్వ్మెంట్ మన నోటీస్లో వచ్చింది. డబ్బు తీసుకొని వాళ్ళు ఉన్న అకౌంట్ క్రెడెన్షియల్స్ వీళ్ళు అక్యూజ్ మిడిల్ మ్యాన్స్తో షేర్ చేశారు. అండ్ ఈ నిన్నటి కేసులో ప్రతి అకౌంట్ హోల్డర్ 30,000 to 35,000 వన్ టైం కమిషన్ అమౌంట్ తీసుకున్నారు. అండ్ మిడిల్ మ్యాన్కి ప్రతి ట్రాన్సాక్షన్కి 2% కమిషన్ కూడా వస్తుంది. నిన్నటి కేసులో ఎవరైనా కింగ్ పిన్ ఉన్నారు, ఆ పర్సన్ ఇంకా చైనీస్ నేషనల్స్తో కూడా టెలిగ్రామ్ టచ్లో ఉన్నారు. వాళ్ళతో ఇది నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ షేర్ చేసి ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగిన తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్కి 2% కమిషన్ తీసుకున్నారు ఇన్ ఫార్మ్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ. USDT ఒకటి క్రిప్టో కరెన్సీ ఉంది. ఆ చైనీస్ నేషనల్ ఎవరైనా ఉన్నారు టెలిగ్రామ్లో, హీ హెస్ షేర్డ్ క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ విత్ హిమ్. దాదాపు more than 2 crore వరకు వాళ్ళకి యాజ్ కమిషన్ వచ్చి ఉంటాయి. అది ఎంతమంది సార్ ఖాతాదారులు, ఎంతమంది గుర్తించారు ఫేక్ ఖాతాదారులు? టోటల్ 8 అకౌంట్స్లో జరిగింది నిన్నది కేసులో. ఇది కాకుండా ప్రీవియస్ కేసెస్లో అరౌండ్ 7-8 ఇంకా ఉన్నాయి. మెయిన్ అక్యూజ్ ఐడెంటిఫై చేశారు సార్? ఇంకేమైనా ముందుకు? దీంట్లో కరీంనగర్లో ఉన్న మెయిన్ పర్సన్ ఇస్ నేటివ్ ఆఫ్ బండారి సాయిరామ్, నేటివ్ వెలుగటూరు మండల్, జగిత్యాల డిస్ట్రిక్ట్. ఈ కరీంనగర్ డిస్ట్రిక్ట్లో అతనే ఆపరేట్ చేస్తున్నారు. అతను పైన కూడా కొన్ని నేమ్స్ అతను ఇచ్చారు. వాళ్ళకి డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు కూడా మేము తొందరగా అరెస్ట్ చేస్తాం. సైబర్ క్రైమ్ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్, పొలిటికల్ సంబంధించిన ప్రమేయం ఉంది సార్? ఎలాంటి ఏం పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కనెక్షన్ లేదు. ప్యూర్లీ పోలీస్ ఆపరేషన్స్. ఇది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఇది ఆల్ ఓవర్ స్టేట్ ఆపరేషన్ క్రాక్ డౌన్ 1.0 జరుగుతుంది. యాజ్ పార్ట్ ఆఫ్ దాట్ ఓన్లీ కరీంనగర్ డిస్ట్రిక్ట్లో కూడా యాక్షన్ ఆన్ మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ అండ్ మిడిల్ మెన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఆర్గనైజ్ సైబర్ క్రైమ్ సిండికేట్ జరుగుతుంది. ఇప్పుడు వరకు 5 people we have arrested. No kind of political connection or political pressure is there. ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తుంది. ఎందుకంటే కొత్త పేరు వస్తున్నాయి. ఎవిడెన్స్ ప్రకారం వాళ్ళకి కూడా మేము అరెస్ట్ చేస్తాము. అండ్ డిజిటల్ అండ్ అదర్ కైండ్ ఆఫ్ ఎవిడెన్స్ విల్ బి కలెక్టింగ్ ఇన్ దిస్. మొత్తానికి మ్యూల్ అకౌంట్స్ పైన నిఘా కొనసాగుతుంది. ఎవరైనా మధ్యవర్తి ద్వారా కూడా ఫోన్ చేస్తే మాత్రము ఆ ఫోన్ స్వీకరించకూడదు. మేము కూడా పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నాం. ఈ ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుందని చెప్పి సిపి గౌస్ ఆలం చెప్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 కరీంనగర్.